రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మనోజ్. అసలు రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళాలని మనోజ్కి ఎందుకు అనిపించింది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రభావతి మనోజ్ దగ్గరికి వస్తుంది. రే మనోజ్, రోహిణి చాలా నాటకాలు ఆడుతుంది. రోహిణి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే తర్వాత చాలా ప్రాబ్లమ్సే వస్తాయిరా. నువ్వు మాత్రం అసలు రోహిణి మాటలు వినొద్దు. ఎందుకంటే తను మన దగ్గర ఎంత పెద్ద అబద్ధం ఆడిందో, మనల్ని ఎంత మోసం చేసిందో నీకు కూడా తెలుసు. కానీ ఇదే అబద్ధాన్ని తను ఖచ్చితంగా కంటిన్యూ చేస్తుంది. ఇదే అబద్ధాన్ని మళ్ళీ తను కావాలని ఆడుతూనే ఉంటుంది. తన పుట్టిక గురించి, తన తల్లిదండ్రుల గురించి, అసలు తను ఎవరు ఏంటి ఏ విషయం కూడా మన ముందు చెప్పకుండా సింపుల్గా వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకుని వాళ్ళమ్మని వదిలేశాడు. వాళ్ళమ్మ చనిపోయింది. పుట్టినప్పుడు మలేషియాలో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు లేము అంటూ ఏవేవో మనకి స్టోరీ చెప్పేసింది. కానీ అవి కూడా నాకు నమ్మశక్యంగా లేవురా. నాకు తెలిసి అసలు తను ఎవ్వరో కూడా మనం కనిపెట్టలేమేమో. తను అంత నాటకం ఆడుతుంది. దయచేసి దాని దగ్గర నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఇది నీ మంచికే చెప్తున్నాను. మీ ఇద్దరు విడిపోవాలని నేను అస్సలు కూడా ఎప్పుడు అనుకోలేదు. కానీ రోహిణి విషయంలో నేను అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కోటీశ్వర్లి ఇంటికి నువ్వు అల్లుడువైతే నీ భవిష్యత్తు బాగుంటుందని ఎన్నోసార్లు కలలు కన్నాను. రోహిణి కోసం మీ నాన్నని ఎదిరించాను, ఇల్లు తాకట్టు పెట్టాను. చివరికి ఇంటి దొంగని కూడా నేను అయ్యాను నీకోసం. ఎవరికి లేని ఇంపార్టెంట్ నీకే ఇచ్చాను. రే, నువ్వు మోసపోవడం నాకు ఇష్టం లేదురా. అందుకని రోహిణి ఉచ్చులో ఇంకోసారి నువ్వు పడకూడదు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి మళ్ళీ రోహిణిని నీకు దగ్గర చెయ్యాలని చూస్తున్నారు. కానీ రోహిణికి నువ్వు దగ్గర అయితే రోహిణి మళ్ళీ నిన్ను ఒక ఆట ఆడేసుకుంటుంది. తర్వాత ఇంకా మోసం చేస్తుంది, గుర్తుపెట్టుకో అని ప్రభావతి అయితే చెప్తుంది. అప్పుడే ప్రభావతి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ చెప్పిన దాంట్లో కూడా నిజముంది. రోహిణి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒకసారి అబద్ధం ఆడింది అనుకోవచ్చు, కానీ మరి నా మీద అంత ప్రేమ ఉన్నది. మళ్ళీ నాకు 10 లక్షలు లాస్ తీసుకురావాలని తను ఎందుకు అనుకొని ఎందుకు నన్ను ఇలాగా మోసం చేసింది? బాలు మీనా సమయానికి వచ్చి నిజాన్ని బయట పెట్టకి ఉండకపోతే ఆ రోజు నేను నిండా మునిగిపోయేవాణ్ణి, చాలా లాస్ పడేవాణ్ణి అని అనుకుంటూ ఉంటాడు మనోజ్. అలా మనోజ్ అనుకుంటూ ఉండగా రోహిణి అయితే లోపలికి వస్తుంది. ఇక లోపలికి వచ్చిన రోహిణి అంటూ ఉంటుంది మనోజ్తో, మనోజ్, కాఫీ ఏమన్నా తీసుకురమ్మంటావా అని అడుగుతూ ఉంటే, నీ చేత్తో కొంచెం విషం ఇచ్చేయి, తాగిచ్చేస్తాను అని మనోజ్ అంటాడు. ఆ మాట విని రోహిణి, ఏంటి మనోజ్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు ఆ మాటలు వస్తున్నాయి నీ నోటెమట అని అడుగుతూ ఉంటే, నీలాంటి మోసం చేసే పెళ్ళాంతో బ్రతకడం కన్నా చావడమే నాకు మేలనిపిస్తుంది. ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్. ఎన్ని రోజులని నన్ను అసహించుకుంటాం? మరి ఎందుకు అంత అసహించుకునేవాడివి నీ మీద నింద వేసుకొని నన్ను మళ్ళీ ఇంట్లోకి రానిచ్చావు? ఆ రోజే అమ్మమ్మ గారు నన్ను ఇంటికి పిలిపించిన రోజే బయటికి గెంటేలేపోయావా? మరి ఎందుకు నన్ను ఇలాగా మళ్ళీ ఇంట్లోకి రానిచ్చావు అని నిలదీస్తూ ఉంటుంది రోహిణి. ఎందుకంటే కాస్తో కూస్తో నా మీద నీకు ఇంకా ప్రేమ బ్రతుకుంది. అందుకని నువ్వు ప్రేమని బ్రతికించడానికి మళ్ళీ నన్ను లోపలికి రానిచ్చావు అని చెప్తూ ఉంటే, అవును, కాస్తో కోస్తో ప్రేమ ఉన్నందు మూలనే నేను ఇంట్లోకి రానిచ్చాను. కానీ తర్వాత ఆ కాస్త ప్రేమ నువ్వు ఒక ఫేక్ పర్సన్ని తీసుకువచ్చి నాకు లక్షల్లో నష్టాన్ని కలిగించాలని చూసినప్పుడు పూర్తిగా పోయింది అని చెప్తూ ఉంటాడు మనోజ్. అది కూడా నీకోసమే మనోజ్ అని అంటూ ఉంటే, నోర్మై, చేసిందంతా చేసి అబద్ధాలు ఆడిన అన్నీ కూడా ఆడేసి మోసం చెయ్యాలన్నప్పుడు చేసేసి నీకోసమే అంటే కరిగిపోతాననుకుంటున్నావా? పాత మనోజ్ని అనుకుంటున్నావా? అస్సలు కూడా కరిగిపోను అని చెప్తూ ఉంటే, అప్పుడే ఇక మనోజ్, ఏం చేస్తే నువ్వు నమ్ముతావు మనోజ్? నిన్నెలా నమ్మించాలో కూడా నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి. అసలు నీ మీదే నమ్మకం లేనప్పుడు నన్ను నమ్మించడానికి నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా అది విఫలమే అవుతుంది తప్ప నేను మాత్రం నమ్మను అని బయటికి వచ్చేస్తాడు మనోజ్. అలా మనోజ్ బయటికి వచ్చేసిన తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే మంచం మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సుగుణమ్మ ఫోన్ వస్తుంది. ప్రతిసారి ఈవిడొకద్ది నా ప్రాణానికి అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సుగుణమ్మ ఫోను. అప్పుడే ఇక చింటూ అయితే మాట్లాడతాడు. అమ్మా, ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటే చింటూ వాయిస్ విని,
ఇక రోహిణి ఒక్కసారి అయ్యో చింటూనా అనవసరంగా తిట్టానే అని అనుకుంటూ చెప్పు నాన్న అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, రేపు నాకు నువ్వు డైరీలో సైన్ పెట్టాలి, మరి నువ్వు వస్తావు కదా అని అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న, అమ్మమ్మ చేత సంతకం పెట్టించుకో, నేను రాలేను అని అంటూ ఉంటుంది రోహిణి. లేదమ్మా, నువ్వు రావాలి, డైరీలో నాకెన్ని మార్కులు వచ్చాయో, నేను ఎటువంటి ప్రైజులు తీసుకున్నానో అన్నీ కూడా నువ్వు చూడాలి. నువ్వు వస్తున్నావంతే, రాకపోతే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అని చింటూ చెప్తాడు. అప్పుడే ఇక మనోజ్ తన సెల్ని రూమ్లో మర్చిపోయానని వెనక్కి వస్తాడు. రేపు నేను ఏదోలాగా ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని వస్తాను, కానీ పదే పదే ఫోన్ మాత్రం చెయ్యొద్దు మీరు అని అంటూ ఉంటుంది రోహిణి. అది ఆ మాట విన్నా మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. రోహిణి ఎలాగో వీళ్ళందరినీ అడ్జస్ట్ చేసేసి వస్తానని చెప్తుందేంటి అంటే, రోహిణి ఏదో నిజాన్ని అమ్మ చెప్పినట్టు నా దగ్గర దాచిపెడుతుంది. ఆ నిజమేంటో తెలుసుకోవాలి. రోహిణి రేపు ఎక్కడికి వెళ్తుందో తనుని ఫాలో అవుతూ వెళ్తే ఖచ్చితంగా తను ఏమన్నా నిజాన్ని దాచిపెడుతుందో, మళ్ళీ మోసం చేయాలని అనుకుంటుందో మొత్తం కూడా బయటికి వస్తాయి అంటూ మనోజ్ నిర్ణయం తీసుకుంటాడు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక మనోజ్ అయితే లోపలికి వెళ్తాడు. మనోజ్ నేను ఫోన్లో మాట్లాడే మాటలు వినలేదు కదా అని అనుకుంటూ రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మనోజ్తో రోహిణి ఇలా అంటుంది, మనోజ్ రేపు కొంచెం నేను బయటికి వెళ్ళాలి, నాకు అర్జెంటు పనుంది, విద్యాకి రేపు పెళ్లి చూపులు అని అంటూ ఉంటుంది. రోహిణి ఏంటి, నీతో కలిసి నా కుటుంబాన్ని మోసం చేసిన ఆ విద్యా పెళ్లి చూపులకి నువ్వెళ్తావా, నువ్వేమీ అవసరం లేదు అని అంటూ ఉంటాడు మనోజ్. అలా అనకి మనోజ్, తను బాధపడుతుంది అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే మనోజ్ మనసులో తిను పెళ్లి చూపులని ఫోన్లో మాట్లాడలేదు, కానీ వస్తానని చెప్పింది, చూద్దాం ఎక్కడికి వెళ్తుందో, ఇది నిజమో అబద్ధమో తేలిపోతుంది, వెళ్ళనివ్వడమే కరెక్టు అని అంటూ మనోజ్ అయితే మనసులో అనుకుంటూ సరేలే వెళ్ళు అని అంటూ ఉంటాడు మనోజ్. నాకు తెలుసు మనోజ్, నువ్వు వెంటనే ఒప్పుకుంటావని, అత్తయ్య అయితే ఒప్పుకునేవాళ్ళు కాదు, థ్యాంక్ యూ మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక రోహిణి బయలుదేరుతుంది ఇంట్లో నుంచి. ఇంకా మనోజ్ ఫర్నిచర్ షాప్కి వెళ్ళినట్టే వెళ్ళి ఇక రోహిణిని ఫాలో అవుతూ అయితే వెళ్తాడు. విద్య వాళ్ళ ఇల్లు ఇటువైపు కదా, తనేంటి ఈ వైపు వెళ్తుంది అని అనుకుంటూ వెనకాలే ఫాలో అవుతూ అయితే వెళ్తాడు. అప్పుడే సుగుణమ్మ ఇంటికైతే రోహిణి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక విద్య కూడా అక్కడికి వస్తుంది. విద్య వాళ్ళ ఇంటికని ఇక్కడికి వచ్చారేంటి, ఇక్కడ ఎవరున్నారు అని లోపలికి వెళ్ళిన తర్వాత రోహిణి మనోజ్ కూడా లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే పక్కనే ఉన్న కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తాడు. అలా తొంగి చూస్తూ ఉండగా ఇంతలో ఇక రోహిణి అయితే సుగుణమ్మ దగ్గరికి వచ్చి, నీకు అసలు బుద్ధుందా అమ్మా, నా పరిస్థితి అక్కడ ఎలా ఉందో తెలుసుకోకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావేంటి అని అంటూ ఉంటుంది రోహిణి సుగుణమ్మతో. ఇదేంటి ఈవిడితో ఇలా ర్యాష్గా మాట్లాడుతుంది రోహిణి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో చింటూ అయితే వస్తాడు. అమ్మా వచ్చేసావా, అమ్మా నువ్వు మా అమ్మగా ఇక్కడ సంతకం పెట్టాలి కదా, పెట్టమ్మా అని అంటూ ఉంటే అప్పుడు ఇక సంతకం అయితే పెడుతుంది. నువ్వు వెళ్ళి ఆడుకో చింటూ అని పక్కకి పంపించి, అమ్మా అక్కడ 1,00,000, నేను సమస్యలతో సతమతమవుతున్నాను, వీడిని కొంచెం సదుమాయించడం తెలియదా నీకు అని అనగానే, ఎందుకే నా మీద పడేడుస్తున్నావు, చేసుకుందంతా నువ్వే కదా, పెళ్లికి ముందే నువ్వు కోటీశ్వరాలవి కాదని, చింటూ నీ కన్న కొడుకని, నీకు ఆల్రెడీ పెళ్ళయ్యిందని నీ భర్తకైనా చెప్పమన్నాను, ఆ నిజాన్ని కూడా నువ్వు బయట పెట్టకుండా పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు కోటీశ్వరాలవి కాదని తెలిస్తేనే నిన్నెంతలా బాధ పెడుతున్నారో, రేపు నీకు ముందే పెళ్ళయ్యింది, చింటూ నీ కన్న కొడుకని తెలిస్తే అసలు అల్లుడి గారు నిన్నేలుకుంటారా అంటూ సుగుణమ్మ నిజాన్ని బయట పెడుతుంది. రోహిణి మొదటి పెళ్లి గురించి తెలుసుకొని మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. రోహిణి మొదటి పెళ్లి గురించి నిజం తెలుసుకున్న మనోజ్ ఏం చేయబోతున్నాడో, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.